సాయి గారు, గెరాల్డ్ ఫోర్డ్ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. వాళ్ళకేదో పాపం ఆ ఇష్యూ అది ఉంటూనే ఉంటుంది అనుకోండి, టాయిలెట్ ఇష్యూ అది ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు అది వాళ్ళు ఎంట్రీ ఇచ్చేశారు, ఇజ్రాయెల్ వాటర్స్లోకి వచ్చేసారు. ఇజ్రాయెల్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు కొన్ని వీడియోస్ కూడా షేర్ చేశారు. వాళ్ళ యుద్ధ సన్నాహక ప్రక్రియ అయితే మొదలైంది. నేను అడిగాను వాళ్ళని, ఏంటి అంత సీరియస్గానే లేకపోతే బెదిరించడానికి కానీ? అటాక్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని యుద్ధం అంటారా, దాడి అంటారా, దురాక్రమణ అంటారా? ఈ మూడిట్లో ఏ షేప్ అయినా సరే అమెరికా చాలా విల్లింగ్గా ఉంది, ఖచ్చితంగా అటాక్ చేయబోతోంది అని చెప్తున్నారు. జరుగుతుందంటారా అది? అంటే ఇప్పుడు రెండు ఉన్నాయి ఇందులో. నిన్న కూడా మనం మాట్లాడుకున్నప్పుడు గెరాల్డ్ ఫోర్డ్లో టాయిలెట్ ఇష్యూ గురించి మనం మాట్లాడాము. సరే, టాయిలెట్ ఇష్యూ అనేది ఒకవైపు ఉంటే, ఇంకోవైపు అది అత్యాధునికమైనటువంటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ అబ్రహాం లింకన్ కూడా ఒకటి ఉంది. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఏమో గల్ఫ్ రీజియన్లోకి వచ్చింది. ఇప్పుడు గెరాల్డ్ ఫోర్డ్నేమో ఇప్పుడు ఇజ్రాయెల్ వాటర్స్లోకి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఇది మెడిటరేనియన్ సీ వైపు వెళ్తుందా, లేకపోతే రెడ్ సీ నుంచి అక్కడ ఆగుతుందా? ఇక్కడ ఏంటంటే రెండు స్ట్రాటజిక్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, గల్ఫ్ రీజియన్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ ఇరాన్ని అటాక్ చేయడానికి, ఒకటి ఇరాన్ని దిగ్బంధనం చేయడం. ఇరాన్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇరాన్. ఇరాన్తో పాటు ఇరాన్కి అనుకూలంగా ఉన్నటువంటి హౌతీ రెబల్స్ ఉంటారు. ఇప్పుడు హిజ్బుల్లా లాంటివి కూడా ఇరాన్ పెంచి పోషిస్తున్నటువంటి గ్యాంగ్స్, యమన్ అటువైపు. సో ఇవి ఎప్పుడు యమన్ వైపు ఉంటాయి. యమన్ హోతీలు కానీ ఇప్పుడు లైక్ ఇటువైపు ఈ రెడ్ సీ ఈ ఏరియా అంతా కూడా వాళ్ళది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ గెరాల్డ్ ఫోర్డ్ ఎక్కడ ఉందనేది మనం చూడాల్సింది ఉంది. అది ఎటువైపు మూవ్ అవుతుందని కూడా చూడాలి. రెడ్ సీ నుంచి కనుక అది మెడిటరేనియన్ సీ వైపు వస్తే, మెడిటరేనియన్ సీ అంటే మధ్యధర సముద్రం వస్తే కనుక, అక్కడికి వస్తే కనుక, మెడిటరేనియన్ సీకి వస్తే కనుక ఒక రకమైన స్ట్రాటజీ ఉంటుంది. లేదు, రెడ్ సీలో ఉంది అని అంటే హౌతీ రెబల్స్ని కంట్రోల్ చేయడానికి లేదా వాళ్ళని పూర్తిగా నాశనం చేయడానికి కావాల్సినటువంటి ఒక టాక్టిక్ అయినా కావచ్చు, స్ట్రాటజికల్ ఫోకస్ కావచ్చు. సో రెండు సైమల్టేనియస్గా ఒక ఇరాన్ మీద దాడి చేసి వదిలేస్తారని అనుకో. నిజంగానే ఇప్పుడు అమెరికాకున్న సూపర్ పవర్కి ఎట్ ద సేమ్ టెక్నాలజీకి, ఇజ్రాయెల్కి ఉన్నటువంటి పవర్ అండ్ టెక్నాలజీకి మనం చూస్తే ఇరాన్ మీద దాడి చేయడానికి 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ని పట్టుకురావాల్సిన అవసరం లేదు అని అంటారు. చిన్న ఆపరేషన్ అయితే డైరెక్ట్గా ఆపరేట్ చేసేసి వెళ్ళిపోయేవాళ్ళు, ఒక మిషన్ లాగా తీసుకునేవాళ్ళు. ఎందుకంటే బికాజ్ ఆ గల్ఫ్ రీజియన్లోనే వాళ్ళకు ఉన్నటువంటి ఎయిర్ బేస్లు ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళకి స్ట్రైకింగ్ క్యాపబిలిటీస్తో కూడినటువంటి మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది వాళ్ళకి గల్ఫ్ రీజియన్లోనే. ముఖ్యంగా ఖతార్లో ఉంటుంది, అటు ఈవెన్ యూఏఈలో ఉంటుంది. ఓకే, మొన్నటిదాకా ఇప్పుడు ఈవెన్ ఇరాక్లో అయితే వాళ్ళ బేసెసే ఉన్నాయి. సో ఒక సైమల్టేనియస్గా అక్కడ చేయాల్సిన పనులు ఉన్నాయి వాళ్ళకి. మేజర్గా ఐసిస్కి సంబంధించిన యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం, 2 ఇరాన్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం, 3 హౌతీ రెబల్స్ని కంట్రోల్ చేయడం, హిజ్బుల్లాని కంట్రోల్ చేయడం, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పీస్ అకార్డ్ పేరిట ఒకటి తీసుకొచ్చాడు. ఏదో పీస్ క్రియేట్ చేస్తాం, గాజాలో పీస్ బోర్డ్ అనేది క్రియేట్ చేశాడు. డొనాల్డ్ ట్రంప్కి ఇంకొక మోటివ్ కూడా ఉంది ఇందులో. ఏ మోటివ్ అని అంటే ఆ గాజాని మొత్తం ప్లేన్ చేసేసేసి గాజాలో ఉండే వాళ్ళకి కొంత ఇచ్చేసేసి, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి, ఎగ్జాక్ట్లీ అక్కడ ఒక ట్రంప్ టవర్స్ లాంటి ట్రంప్కి సంబంధించిన రియల్ ఎస్టేట్ అబ్జెక్టివ్ కూడా ఒకటి ఉంది. అసలు ఈ గాజాలో మనుషుల్ని పెట్టి ఈ ఇజ్రాయెల్ తోటి గొడవ ఎప్పుడు ఇదంతా ఎందుకు చేయాలి? ఆ మొత్తం దాన్ని ఆక్యుపై చేసేసుకున్నామంటే, సో మన కంట్రోల్లోకి తీసేసుకున్నామంటే మిడిల్ ఈస్ట్ మొత్తం మన కంట్రోల్లోకి వస్తుంది కదా. దాడి చేసి కంట్రోల్లోకి తీసుకుంటాడా, కొనుక్కుంటాడా? రెండు నయానో భయానో. గ్రీన్లాండ్ అదే జరుగుతుంది కదా, నయానో భయానో. నువ్వు ఒప్పుకోకపోతే దాడి చేస్తాం. కంట్రోల్ నీకు వచ్చిన తర్వాత, అంటే వన్స్ మిలిటరీ కంట్రోల్ నీకు వచ్చిన తర్వాత నువ్వు ఏమైనా చేయొచ్చు కదా. హమాస్ అనేది ఒక అమీబా లాంటిది కదండి, వాడు ఒక చోట నొక్కితే రెండో చోట నుంచి పెరుగుతుంటాడు కాదు. కరెక్టే, కానీ అందుకే ఇప్పుడు ఇందులో మనం మొన్న గాజా పీస్ బోర్డ్కి సంబంధించి చూస్తే చాలా లాజికల్లీ ఆలోచిస్తే చాలామంది మిస్ అవుతున్నారు. ఇది అమెరికన్ ప్రెసిడెంట్ పెడుతున్నటువంటి బోర్డు కాదు, విధానపరమైనటువంటి అంశమేం కాదు అది. గాజా పీస్ బోర్డ్కి డొనాల్డ్ ట్రంపే ఉంటాడు. డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసినటువంటి ఇట్ ఇస్ నాట్ అమెరికన్ ప్రెసిడెంట్స్ వైట్ హౌస్ చేస్తున్నటువంటిది కాదు, ప్రయత్నం కాదు, వ్యక్తిగత స్థాయిలో అతను చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏంటి, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి పక్కకు జరిగినా కూడా ఈ పీస్ బోర్డ్ కంటిన్యూ అవుతుందా? సో ఈ పీస్ బోర్డ్ని ఆయన కంటిన్యూ చేస్తాడా? ఒకవేళ కంటిన్యూ చేస్తే ఆయన్నే ఉంటాడా? ఆయన జీవితకాలపు అధ్యక్షుడు కదండి, ఆయన చెప్పుకున్నాడు కదా, అది రాసినప్పుడే నేను జీవితకాలపు అధ్యక్షుడిగా నేనే ఉంటానన్నాడు. సో పర్టికులర్ ఆ పీస్ బోర్డ్కి సంబంధించి. సో అందుకే ఇప్పుడు అర్థం ఏంటి అంటే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆ పర్టికులర్ ఏరియాలో ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఆ గాజా ప్రాంతాన్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంటున్నాడు. అండ్ దానికి ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఏమనుకుంటుందనంటే, ఈ కంట్రోల్లోకి వన్స్ అమెరికన్ కంట్రోల్లోకి వస్తే అసలు ఈ సమస్య ఉండదు కదా. ఊరికే ప్రతిసారి ఈ గొడవ ఏంటి, హమాస్ టన్నెల్స్ పెట్టడము, వాడు గాజాని ఆపడము, యుఎస్ ఎయిడ్
పంపించడము, మానవతా దృక్పథం అనడము, ఇంకోటి ఇవన్నీ ఎందుకు? ఒక్కసారిగా దాన్ని క్యాప్చర్ చేస్తే అయిపోతుందనే ఒక ప్లాన్లోకి వెళ్తున్నారా అనే క్వశ్చన్ వస్తుంది. అందుకే ఇంకో ప్రశ్న ఇప్పుడు సాయి గారు పూర్తి ఇక్కడ. military, మోహరింపులు జరుగుతున్నాయి. యుఎన్ఓ ఇంటర్వెన్షన్ ని కూడా క్రమేపీ తగ్గించే ప్రయత్నం కూడా ఒకటి జరుగుతుంది. ఆల్రెడీ అయిపోతుంది. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ప్యారలల్ ఆర్గనైజేషన్, యుఎన్ఓకి ప్యారలల్ ఆర్గనైజేషన్ గానే గాజా పీస్ బోర్డుని ఈయన తయారు చేస్తున్నాడు అనేది. డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడంటే మొన్ననే తీసుకున్న నిర్ణయం 63 సబ్జెక్టివ్ కరెక్షన్ 60 పైచిలకు యునైటెడ్ నేషన్స్ బాడీస్ నుంచి బయటకు వచ్చాడు. అవును, ఆల్రెడీ వచ్చేసాడు. యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి 60 అండ్ అబోవ్ కీలకమైనటువంటి విభాగాల నుంచి యునైటెడ్ స్టేట్స్ బయటకు వచ్చేసింది. అది మాత్రమే కాదు, యునైటెడ్ నేషన్స్ నుంచి ఈ ఆర్థిక సాయము, మానవతా దృక్పథంతో హ్యూమన్ ఎయిడ్ అనేది ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా గాజాకి ఎక్కువ డబ్బులు పోతూ ఉంటాయి. ఆ యుఎస్ దానికి మెయిన్గా ఫండ్స్ ఇచ్చేదంతా కూడా యుఎస్ ఎయిడ్, అమెరికాకు సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ నుంచి వచ్చేటువంటి ఎయిడ్ డబ్బులు, ఆ నిధులు మొత్తం కట్ చేశాడు. సో అది కట్ చేసేసి ఇప్పుడు గాజాకి ఈ మానవతా దృక్పథంతో ఇచ్చే సాయాలు వీటన్నింటినీ కట్ చేశాడు. ఓకే, చేసేసి అక్కడ ముఖ్యంగా ఆ పార్ట్ని ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడా? సో దానికోసమే ఇప్పుడు ఇరాన్ మీద, లేకపోతే ఈ మొత్తం ఓవరాల్ మిడిల్ ఈస్ట్కి సంబంధించిన హౌతీ రెబల్స్, ఇటు ఇరాన్, లేకపోతే ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన గాజా, ఈ 3 ఇష్యూస్ని తన కంట్రోల్లోకి తన హయాంలో క్లియర్ చేయడానికి కోసమే ఈ మిలిటరీని వాడుకుంటున్నాడు అనేది తీవ్రమైనటువంటి అంశము. బహుశా అదే కరెక్ట్ అవ్వచ్చేమోనండి. అంటే ఇరాన్ని భయపెట్టే నెపం అది, కానీ ఇరాన్కి సాయంగా నిలబడ్డ ఈ శక్తులన్నింటినీ నిర్జించడం, ఎగ్జాక్ట్లీ దాని మీద ఫోకస్ ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే 2 వార్షిప్స్ వచ్చాయంటే, బట్ ఎటెస్ట్ వచ్చి వాళ్ళు హమాస్ని, హెజ్బుల్లాస్ని, హౌతీస్ని నిర్జించగలరా? ఇప్పుడు అదే గొడవ. అంటే ఆపాలనుకుంటే ఆపడం కష్టం కాదు. బట్ ఎట్ ద సేమ్ టైం దీంతో వచ్చే దాన్ని ఏమంటారు, దీని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూరప్ నుంచి ట్రేడ్ చూస్తే మోస్ట్లీ మెడిటరేనియన్ సీ నుంచి, ఆ రెడ్ సీ, సూయిజ్ కెనాల్ నుంచే వస్తుంది మోస్ట్లీ. ఇప్పుడు ఈ హౌతీ రెబల్స్ వీళ్ళతో ఎప్పుడు మనకి చిరాకు ఉంటుంది. పైరేట్సే కదండి. దీన్ని క్లియర్ చేయడం ఒకటి. 2, అక్కడ ఈ యుద్ధ వాతావరణం కంటిన్యూ అవుతే సో ఈ వాణిజ్యానికి సంబంధించి చాలా ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అక్కడ నుంచి రాలేని పరిస్థితి వస్తుంది, మెడిటరేనియన్ సీ నుంచి, ఆ సూయిజ్ కెనాల్ నుంచి వచ్చే పరిస్థితి లేకపోతే, ఎందుకంటే యుద్ధ తీవ్రతను బట్టి ఉంటుంది. 2 స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ని టెంపరీ క్లోజ్ చేశాడు కదా. అదే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఇష్యూ ఉంది. సో ఇప్పుడు ఒకవేళ ఇది ఎస్కలేట్ అయితే మనము మొత్తం ప్రపంచానికే చాలా వాణిజ్యానికి సంబంధించి పెద్ద ప్రభావం చూపించే అవకాశం కనబడుతుంది. సరే, అంత దూరం ఎస్కలేట్ చేస్తారా అనేది కూడా క్వశ్చనే. అంత దూరం ఎస్కలేట్ చేయకుండా జస్ట్ ఫస్ట్ ఇరాన్ని అండ్ హౌతీస్ని ఒకే ఒక వారం రోజుల్లోనో 15 రోజుల్లోనో, ఒక మ్యాక్సిమం నెల రోజుల్లోనో క్లియర్ చేయగలిగితే, కంట్రోల్లోకి తీసుకోగలిగితే పరిణామాలు వేరే రకంగా ఉంటాయి. బట్ నాకు అనిపిస్తుంది 2026 ఈజ్ గోయింగ్ టు బీ డెఫినెట్లీ 26 and 27 ప్రపంచంలో అనేక మార్పులకు ఈ 2 సంవత్సరాలే కీలకం కాబోతున్నాయి సార్. అన్ని రకాలుగా, టెక్నాలజీ పరంగా కానీ, మిలిటరీ పరంగా కానీ, అన్ని రకాలుగా. ఇప్పుడు మనం అనుకుంటున్నాం వెస్ట్ ఏషియా, ఇదే మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియాలో అన్రెస్ట్ గురించి మాట్లాడుతున్నాం, తెలియకుండానే సౌత్ ఏషియాలో యుద్ధం మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం మొదలైంది. ఇటు కిందకి వెళ్తే చైనాకి అండ్ జపాన్కి మధ్య ప్రతిష్టంభన మొదలైంది ఈ మధ్య కాలంలో. సో ఒక రకంగా చెప్పాలంటే 26, 27లో సూపర్ పవర్గా ఎవరు నిలబడతారు అనే అంశానికి సంబంధించి టెక్నాలజీ పరంగా, మిలిటరీ పరంగా ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో మనం ఉన్నాం. సో 1-2 years చాలా టఫ్ ఛాలెంజెస్ ఉంటాయి. ఈ ఛాలెంజెస్ నుంచి అధిగమించి బయటకు వస్తే ఎవరు సూపర్ పవర్ అవుతారనేది తేలుతుంది నెక్స్ట్ 5-10 years లోపల. రైట్ సాయి గారు.